సంవత్సరాల కొద్దీ ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు చేసి మందులు వాడినా కూడా నడుము నొప్పి తగ్గడం లేదా? నడుము నొప్పే కాకుండా నడుము నుంచి కాళ్ళ వరకు గుంజలాలు, లాగడాలు, కరెంట్ షాక్ కొట్టినట్లు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందా? నెలలు, సంవత్సరాల కొద్దీ ఇలా ఉండే నొప్పిని అశ్రద్ధ చేస్తే డిస్క్ కంప్రెషన్ వల్ల ఆ నరువు పర్మనెంట్గా డ్యామేజ్ అయి పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పైపైన ఎన్ని ఆయిల్స్ మరియు బామ్స్ రాసి మసాజులు చేసినా కూడా అవి స్కిన్ మరియు మజిల్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి, కానీ డిస్క్ బల్జ్ అయి నరువు క్రష్ అయ్యే ఏరియా వరకు చేరుకోలేవు. పెయిన్ కిల్లర్స్ కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే నొప్పిని మీ బ్రెయిన్కు తెలియకుండా పనిచేస్తాయి, కానీ అవి శాశ్వతంగా ఉపశమనాన్ని కలిగించలేవు. కొందరిలో సయాటికా నరువు పూర్తిగా డ్యామేజ్ జరిగి బవల్ మరియు యూరిన్ కంట్రోల్ కూడా పోతుంది. వీరు సంవత్సరాల కొద్దీ పెయిన్ కిల్లర్స్ వాడి వీటిని అశ్రద్ధ చేసి ఆలస్యం చేస్తారు. హోమియోపతిక్ ట్రీట్మెంట్లో మూల కారణాన్ని గుర్తించి ఎంఆర్ఐ స్కాన్లో చెప్పినట్లుగా మీకు ఏ డిస్క్ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉందో గుర్తించి మూల కారణానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మూల కారణానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం శాశ్వతంగా నయమైపోతుంది. ఉదాహరణకు మిస్టిల్ టోయ్, డేసీ, స్పైనీ బాంబు లాంటి అధునాతనమైన హోమియోపతిక్ మెడిసిన్స్ను ఎక్స్పర్ట్ డాక్టర్స్ అడ్వైజ్తో వాడినట్లయితే జస్ట్ తక్కువ సమయంలోనే మీరు మునుపటిలా మీ పనులు చేసుకోవచ్చును. నొప్పి లేకుండా హాయిగా ఉండవచ్చును. ఈ మందులు వాడిన తర్వాత మీ స్పైన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది. మీరు డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే డిస్క్ అని కామెంట్ చేయండి. మీ డిస్క్ ప్రాబ్లం ఏ ఏరియాలో ఉందో కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ PDF ఫైల్ను తీసుకెళ్ళండి.